మీరెంత కట్నం తీసుకొచ్చారు? అది చెప్పకూడదు, సీక్రెట్, అది చెప్పకూడదు అది. ఓకే, సో మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అంటే మామయ్య అండి, ఇంట్లోనే మాది మా మామయ్యని ఇచ్చి పెళ్లి చేశారండి. అంటే లవ్ అయితే కాదు. పెళ్లి చేసిన తర్వాత ఆయన లవ్ చేశాను. ఏజ్లో పెళ్ళయింది మీది? 10th అయిందండి, వెంటనే పెళ్ళి అయిపోయింది. 10th అన్నారు కాబట్టి మీరు ఎంతవరకు చదువుకున్నారు? 10th వరకే, ముందుకు వెళ్ళలేదు. ఏ అంటే ఇంకా సిచ్యువేషన్ అలా డిమాండ్ చేసేసి వెళ్ళలేదు. అంటే బట్ నాదే తప్పండి, నాన్నగారు ఏం లేదు, చదువుకోలేదు, నేను చదువుకోను అన్నాను. పాసా ఫెయిలా? ఆబ్వియస్లీ ఫెయిలే, నవ్వుతున్నారంటే. దాన్ని కూడా చెప్పేమంటారా? మీరు నవ్వుతో మీరే అర్థం చేసుకోవాలి. ఇంకా నేను ఎన్నిసార్లు? ఒకసారా? ఒక 3 times. నేను పోతానండి. 10th క్లాస్ కూడా 3 times ఫెయిలా? అందుకే ఎవరికి చెప్పనండి నేను. ఓకే, వీడియోలు ఎందుకు స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? ఎందుకనంటే ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను, సరదాగా చేద్దాం అనుకున్నాను. చేసిన తర్వాత ఇంకా అనిపించింది మగవాళ్ళ మీద ఆడవాళ్ళ మీద కొంచెం ఇలాగ కష్టపడుతూ ఉంటారు కదా, వాళ్ళ గురించి ఒక డైలాగ్ నేనే రాసుకున్నానండి. ఇది రాసుకుని ఇంకా చేయడం మొదలుపెట్టాను. అంటే కాన్సెప్ట్ చుట్టుపక్కల మనకు జరుగుతూ ఉంటాయి కదా, మన కళ్ళ ముందు నేను చెప్పి ప్రతి ఒక్కటి కూడా నాకు జరిగినాయే చెప్తానండి. అది నేను సృష్టించను, నా చుట్టుపక్కల జరుగుతాయి, అవి నేను ఏం చేస్తాను అంటే కొన్ని తీసుకుని చెప్తాను జరుగుతుంది. ఇప్పుడు నార్మల్గా హైదరాబాద్లో అనుకోండి, ఎవరు వీడియోలు చేసినా పెద్దగా పట్టించుకోరు. ఇప్పుడు మీరు ఉన్న చిన్న ఊర్లో కాబట్టి అక్కడ ఒక చిన్న విషయమైనా ఊరు మొత్తం మాట్లాడుకుంటుంది. అవునండి. సో అలాంటి ప్లేస్లో ఉండి మీరు వీడియోలు చేస్తున్నారు కదా, మీ వీడియోల వల్ల మీరు ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా? ఎవరైనా ఎత్తుపోటీ మాటలు? అవి అయితే అసలు చెప్పవసరం లేదండి. ఇంటి పక్క వాళ్ళు ఏంటి, ప్రతి ఒక్కరు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారండి. కానీ మా హస్బెండ్ నాకు సపోర్ట్గా ఉండగా వాళ్ళ మాటలు నీకెందుకు, నేనున్నాను కదా, నువ్వు ముందుకు చేసుకుని వెళ్ళాను. ఆయన నాకు ఫుల్ సపోర్ట్ అండి. ఆయన సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ దాకా వచ్చానండి. ఆయన సపోర్ట్ లేకపోతే నేను ఇక్కడ రాలేను కదండి. అలాగని మా ఫ్యామిలీ కూడా నాకు సపోర్ట్ చేస్తారండి. అన్నయ్య అయినా తమ్ముడైనా సరే, కోట్ల గిత్త కాసుల మూట చాలా బాగా రాసుకున్నావు, మనం దాని విలువ తెలుసు కదండి. కష్టజీవి అంటే వ్యవసాయం చేస్తారు, అన్నయ్య గారు వ్యవసాయం చేస్తారు, తమ్ముడు బిజినెస్ అంటే చిన్న బిజినెస్ కింద చేసుకుంటారండి. నాన్నగారు అంటే ఇంకా మా నాన్నగారు చనిపోయారండి. ఎలా? అసలు దాని గురించి చెప్పాలంటే ఇంకా నాకు అసలే సరిపోదండి. అంత నాన్నగారు నాకు చాలా ఇష్టం. మీ నాన్నగారు చిన్నప్పుడు మీకు ఏమన్నా వస్తువులు తినడానికి దాచిపెట్టి తీసుకొచ్చినది గుర్తుకుంది? అసలు మామూలుగా కదండి, నేను ఇంటికి గుర్తులేం పోవాలని ఉన్నాయండి. నాకు మిరపకాయ బజ్జీలు అంటే చాలా ఇష్టం అండి. అన్నయ్య తమ్ముడు నేను ఉండగా, అమ్మగారు ఉన్నా కానీ నాన్నగారు తెచ్చి, మాకు మెస్ ఉంటుందండి ఇంటి దగ్గర, పెద్ద మెస్, పక్క నుంచి వచ్చి అమ్మ అని పిలిచి నాకే ఇచ్చేవాడు. నువ్వే తిను, అమ్మకు కూడా పెట్టుకో అని చెప్పేవాడు. నాకు మిరపకాయ బజ్జీలు అంటే పిచ్చి ఇష్టం. ఓకే, అవి తెచ్చి దాచి పెట్టేవారండి. నాకు అవి ఇష్టమని, లేదా ఇంట్లో అన్న వండించేవారు అమ్మగారితోటి. అంత ఇష్టం అండి. ఒక్కదాన్నే కదండి, అక్క చెల్లెళ్ళు ఎవరు లేరు, అన్నయ్య తమ్ముడు. నాన్నగారు ఎలా చనిపోయారు? నాన్నగారు ఎలా చనిపోయారంటే మా పొద్దుటే నేను ఆ రోజు మహాశివరాత్రి అండి, ఆ రోజు సోమవారం. నేను అంతకు ముందు రోజు ఆదివారం నాడు మా ఇంటికి వెళ్ళాను. నాన్నగారు ఉన్నారు, చూడలేదు, వచ్చేసాను ఇంకా నేను. ఆ నైట్, ఆదివారం నైటు 8 గంటలు 7 గంటలు స్టార్ట్ చేసి 6 గంటలు స్టార్ట్ చేసి 8 వరకు నాతో ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాను. మాట్లాడిన తర్వాత ఇంకా నేను పెట్టేశానండి. ఇంకా పెట్టేసిన తర్వాత ఇంకా మార్నింగు 7 అవుతుందండి. ఇంకా నేను వంట చేసుకుంటున్నాను, ఆయన గారు బయటికి వెళ్ళిపోయారు. ఇంకా సోమవారం అండి ఆ రోజు సోమవారం అయితే నాన్నగారు, అమ్మ వాళ్ళు మన పొలంలో విత్తనాలు పెడుతున్నారు, మొక్కజొన్న పెడుతున్నారు. అయితే అన్నయ్య అమ్మ మన పొలంలోకి వెళ్ళిపోయారు. తమ్ముడు వెళ్ళిపోయారు. నాన్నగారిని లేపారంట వెళ్ళేటప్పుడు. ఇలా చేలోకి రా, ఇలా కూలీలు వస్తున్నారు మనకి అని అంటే, వస్తాను వెళ్ళు అన్నారంట. ఇంకంతే, అమ్మగారు పిలవడం, అన్నయ్య వాళ్ళు మన పొలంలోకి వెళ్ళిపోయిన తర్వాత మా తమ్ముడు వాళ్ళ వైఫ్ ఉంది, బాబు ఉన్నాడు, చిన్న బాబు. తను బాబుకి ఏదో తినిపించకుండా బయట ఉందంట, అమ్మ లేపలేదంటండి. అయితే అమ్మాయి బాబుకి తినిపించి బయటకు వచ్చేటప్పుడు మా నాన్నగారు మెదలట్లేదంట. ఇంకా మెదలకపోయేటప్పుడు అమ్మాయి కంగారు వచ్చి ఇంటి పక్క వాళ్ళని పిలిచి, పక్కన ఆర్ఎంపీ డాక్టర్ని పిలిచి చూస్తే అప్పటికే ఆయన చనిపోయాడంటండి. ఆ రోజు నైటు కొత్త షర్ట్, కొత్త ప్యాంట్ వేసుకుని పడుకుంటే మా అమ్మ ఎందుకు వేసుకున్నా అవి అంటే, చలి పెడుతుంది కదా అందుకే వేసుకున్నాను అనేసి చెప్పారండి. అంతా అదే లాస్ట్ మాట. అది నిజంగా అలాంటి దురదృష్టం ఎవరికి రాకూడదు, నాకు వచ్చింది. 8 వరకు మాట్లాడారు. అసలు ఇంత కూడా బాధ లేదు, ఏం లేదు, చాలా నవ్వుతా పెట్టేస్తాను నాన్న, నేను పెట్టేస్తాను నాన్న, మాట్లాడమ్మా, మాట్లాడు ఏ వంట చేసావు, ఆ వంట చేసావు అని నన్ను జోకులు వేశారు. తెల్లారేలా చనిపోతాను అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరండి. నాకు అసలు తెలీదు.
నేను ఇంటి దగ్గర వంట చేసుకుని మా హస్బెండ్ మా మామయ్య గారు వచ్చి బయలుదేరు ఇంటికి తీసుకెళ్తాను అంటున్నారు. ఎందుకు తీసుకెళ్తావు ఏంటి అంటే మీ నాన్నగారికి కొంచెం బాగాలేదంట, ఐసీయూలో పెట్టారు, అంతే ఏం కాదంటే అప్పుడే నేను కళ్ళు తిరిగి పడిపోయానండి. ఏం కాలేదు, ఎందుకు అంత భయపడిపోతే, ఏం కాలేదు, లేగు అని అంటే వెళ్ళానండి. ఇంటికి వెళ్ళే వరకు నాకు చెప్పలేదు అసలు, ఇంటికి వెళ్ళే వరకు కూడా చెప్పలేదు అసలు, ఎవ్వరు చెప్పలేదు. ఇంటికి వెళ్ళేటప్పటికి అలా టెంట్ వేసి నాన్నగారు అలా చనిపోయేటప్పుడు ఇంకా అసలు నేను చాలా అలా చూసేటప్పుడు మా నాన్నగారిని భరించలేకపోయాను. నాకు ఆయన అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. సారీ ఏమనుకోక నాన్నగారని చెప్తే అలా పడుంటే నేను కూడా వెంటనే నాకు లో బీపీ అన్నాను, నేను వెంటనే పడిపోతాను. తీసుకెళ్ళి లోపల సెలన్లు అయి పెట్టారండి. మళ్ళీ ఆయన్ని బయటికి తీసుకెళ్ళేటప్పుడు నాకు మెలకు వచ్చింది. మళ్ళీ అప్పటి వరకు నేను ఆయన్ని చూడలేదు. ఇంకా తీసుకెళ్ళిపోతారని అప్పుడు లేపి తీసుకొస్తే ఇంకా అసలు ఎంత గుండ్లు పగలగొట్టుకుని ఏడ్చిన తిరిగి రారు కదా. పైగా నాన్న అంటే నాకు చాలా, ఆయన నేనంటే చాలా ఇష్టం అండి. ఎంత ఇష్టం అంటే అసలు ఇంకా ఇండిషన్ చేయించడానికి కూడా భయపడతారు. నాకు ఆయన ఇండిషన్ చేయించడానికి కూడా భయపడి ఆయన ఏంటంటే జాయిగా చేయండి మా అమ్మాయికి భయం అని ఆయన నా పెళ్ళయ్యాక కూడా నన్ను ఎత్తుకుని ఇండిషన్ చేయించారండి. అంత ఇష్టం ఆయనకి. అంత అసలు మా తమ్ముడు నేను కొట్టుకున్నా నన్నే సపోర్ట్ చేసేవారు, కానీ తమ్ముడిని వాడిని తిట్టేవారు, ఎందుకు అక్క జోలికి వెళ్తున్నావు అని. అంత సపోర్ట్. అమ్మగారు లేచి ఏదైనా పని చేయకపోతే తిడుతూ ఉంటారు కదా, ఇంట్లో ఆడపిల్ల పని చేయకపోతే. మా నాన్నగారు ఒకటే మాట అంటారు, నా కూతురు రాణి ఎక్కడున్నా రాణికి పని చెప్తావా అనేసి నాన్నగారు అంటుంటా, నువ్వు పెద్ద రాజావు, నీ కూతురు రాణి, పని నేర్పపోతే పొద్దున అత్తారింటికి వెళ్ళక అది ఏం నేర్చుకుంటుంది అలా అని ఆయన జోకులు గట్ట చేస్తే అమ్మాయిని ఏమనుకో అనేసి ఎంతో ఎంతో పూజలు చేస్తే పుట్టానంట నేను. అమ్మవారు ఎవరో ఆవిడ కొల్లేరులో ఉంటుందండి, పెద్దమ్మ అని. ఆవిడకి మొక్కుకున్నారని నాన్నగారు ఆడపిల్ల కావాలని. అందుకు నా పేరు పెద్ద రాజేశ్వరి అండి.